హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర ఇక్కడ ఒక రైతు అన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి. అన్న మీ పేరునా? అన్న ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న ప్రజెంట్? 3 ఆవులు. 3 ఆవులు. అన్ని పాలవులా? 2 ఆవులు ఇస్తాయి. ఒక ఆవు ఇనుమపిది. ఓకే ఓకే. ఎంత పడినాయి మీకు డబ్బులు ఖర్చు? మాకు అది 80,000 90,000 పడింది. ఓకే ఓకే. రైతుల దగ్గర కొన్నారా లేకపోతే? రైతుల దగ్గర. అన్న మీరు ఏం చెప్తారు? రైతుల దగ్గర కొనేది మేలు అంటారు, మార్కెట్లో కొనేది మేలు అంటారా? రైతుల దగ్గర మనకు నమ్మకం. రైతుల దగ్గర కొంటేనే మనకు ప్రాఫిట్, మనకి వర్కౌట్ అవుతుంది. నేను పోయి అడిగినా కూడా మనకి తెలుస్తుంది ఇవాళ పాలు ఎన్ని ఇట్లా. ఓకే ఓకే. ప్రజెంట్ ఏ ఆవులు ఉన్నాయన్నా మీ దగ్గర? మా దగ్గర క్రాసింగ్లో ఉన్నాయి. క్రాసింగ్ ఆవులు, హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు, జెర్సీ ఆవులు. హెచ్ఎఫ్ ఉంది. ఓకే ఓకే. అది హెచ్ఎఫ్. ఓకే. ఇవి క్రాసింగ్. ఓకే. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? అది 8-9 ఇస్తుంది. కొనుక్కోండావు 5-6 ఇస్తుంది. ఓకే. అది కట్టి 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఓకే. కంటిన్యూగా పాలు అనేది వస్తానా? పాలు 3 ఇన్నాయంటే 30 లీటర్ల దాకా. 30 లీటర్లు మనకి ఎట్లా ఎంత వస్తుంది ఖర్చు ఆవులకి ఒక మేపేదానికి? వస్తుంది సుమారు. అంటే బిల్లుకి వచ్చి 3,000 వస్తుంది. 3,000. ఓకే. మా కష్టం కాక. ఓకే ఓకే. మిగులుతుంది నెలకి ఎంత మిగులుతుందా? మా 3,000 మా కష్టం లెక్క వేసుకుంటే ఇంకా అంతే 4,000 5,000 మిగులుతుంది. ఆవు మీద? ఆవు మీద కాదు, మొత్తం మీద 4-5,000 అంతే. 5,000. మళ్ళీ మన ఖర్చు అనేది ఉంటుంది. దీనికి ఏమేమి వేస్తారు నా మేత? బోసా వేస్తాము. బూసా. ఓకే. ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తాము. ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తాము. కొనుక్కుంటారా లేకంటే మీరు? బీడే వేస్తాము. కంపెనీ ఫీడ్ వేస్తాము. ఓకే ఓకే. కొనుక్కోవాలి. ఎంత పడుతుంది మూట? 1,280 రూపాయలు వేస్తారు. ఓకే ఓకే. అది ఎన్ని రోజులు? శ్రీజా డైరీ తరఫున తీసుకుంటాను. శ్రీజాకే పాలు కూడా బాగుంటాయి. ఓకే ఓకే. వాళ్ళే గడ్డి ఇస్తారు, మేత ఇస్తారు, వాళ్ళకి పాలు కూడా. గడ్డిలే, అదే మేత బూసా ఫీడ్ మట్టుకు ఇస్తారు. ఓకే ఓకే. బోసా మనం సపరేట్గా తెచ్చుకుంటాను. అది ఫ్రీగా ఇస్తారు, అమౌంట్ పెట్టుకోవాలి? అమౌంట్ పెట్టాలి. కొనాల్సిందే. మూట వచ్చి 1,280. ఓకే ఓకే. మళ్ళీ ఎన్ని రోజులు పనికి వస్తుందా మనకి మూట? ఎన్ని రోజులు వస్తుంది? అంతే 15 రోజులు. 2 మూటలు ఫీడ్, 3 ఆవులు కలిపి ఓ మూట బోసా అయిపోతుంది. సరిపోతుంది. మీకు పొలం ఉందా? బిల్లు అంటే 15 రోజులు బిల్లు. 15 రోజులు 3 మూటలు అయిపోతాయి. ఎన్ని లీటర్లు రోజు మీద అన్ని ఆవులు కలిపి ఎన్ని లీటర్లు సార్ పాలు? అంటే ఇది లేట్ ఈయనది. ఇంకా 15 రోజుల్లో ఈతుంది. ఆ 2 ఇస్తాయి. అది 6 ఇది 8 ఇస్తాయి. 14 లీటర్లు రోజు మీద. లీటర్ ఎంత పోతుందా? రేట్ వచ్చి 35 లోపల. 30 లోపల. ఓకే ఓకే. మనకి హెచ్ఎఫ్ ఆవులు పడే కొద్దీ కొంచెం పాలు క్వాలిటీ తగ్గుతుంది, అందుకని క్రాసింగ్ అయితే క్వాలిటీ వస్తాయి. హెచ్ఎఫ్ అయితే తగ్గుతుంది. మనకి జెర్సీ అయితే కొంచెం బెటర్ కదా. జెర్సీ అనేది కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పాలు ఎక్కువ, రేట్ కూడా ఎక్కువ పోతాయి. అప్పుడు అది 40-42 వరకు కూడా పోతుంది ఈజీగా, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇది మీకు జెర్సీ లాగే ఉంది కదా, క్రాసా జెర్సీ లేదా? ఇది క్రాసే. ఓకే ఓకే. ఇది కొన్నారా మీరు? మీ దగ్గరే వచ్చింది అది? మేము ఇంటికే. ఓకే. ఇంటికి రీనిండేది మీరే. దూడ వచ్చి మళ్ళీ ఈనింది. ఇప్పుడు ఎన్నో అవుతానా ప్రజెంట్? అది 3 అవుతా. ఫస్ట్ అయితే 2 ఈతలకి ఎట్లా వచ్చింది పాలు రోజు మీద? 8 ఓకే. 4 లీటర్లు పూట మీద. పూటకి 8 లీటర్లు అంటే రోజు మీద 16 లీటర్లు. 15 లీటర్లు ఇచ్చింది. పర్వాలేదన్నా, మంచి ఆవు. ఇది మనకి ఎన్ని రోజుల నుంచి మేవ ఇప్పుడున్నా ఇది ఆవులు? మేపుతాను మేము సుమారుగా చిన్నప్పటి నుంచి 6-7 నుంచి. అంతా మనం వేరే పనుల మీద పోక ఖర్చుల మీద ఇది ఒక 5,000-6,000 ఈజీగా మిగులుతా ఉంటాయి. ఒక 6,000 మిగులుతుంది. ఓకే ఓకే. కొందరు ఇప్పుడు 15,000-20,000 కూడా మిగులుతా అంటారు, నిజమేనా? వాళ్ళు ఇప్పుడు మనము మేపే కొద్దీ మనము సహకరించే కొద్దీ పాలు ఇస్తాయి. కరెక్ట్. అప్పుడు మనకి మిగిలేదు కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మీకు 3 ఆవుల మీద ఉన్నాయి, 2 అయితే పాలు ఇస్తాయి, ఒకటి వచ్చి ఇప్పుడు నింపు మీద ఉంది, ఇంకో దూడ ఉంది. ఇప్పుడు ఇవి 2 లేకుండా అవి 2 ఆవుల మీద మనకి డబ్బులు 4 దూడలు ఉన్నాయి. ఓకే ఓకే. అమ్ముతారా దూడలు ఏమన్నా? ఓకే ఓకే. ఆడు దూడలా అని? అవి మళ్ళీ మీకు కట్టేంత వరకు మీకు అదే లాభమా? అదే పెట్టుకోవాలన్నమాట, అది లాభం ఉంటుంది. ఇప్పుడు ఆవులు ఉన్నంత వరకు పాలు కొన్ని రోజులు వేస్తాయి, దూడ ఇన్నిన తర్వాత ఆడ దూడ అయితే అది మనకి లాభం ఉంటుంది. అది మనం అమ్మాలన్నా కూడా దగ్గర 50,000-60,000 అమ్మచ్చు కదా. స్టేజ్కి వచ్చాక అమ్మచ్చు. ఎంతవరకు అమ్మచ్చునా? ఎంతవరకు పోతుంది? అదే కట్టి టయానికి అయితే
ఇంకా 15 రోజుల్లో ఎంత అమ్ముకుంటే మంచి డబ్బు వస్తుంది. ఒక 50,000 వస్తుంది, 60 ఈజీగా వస్తుంది. ఒకవేళ అమ్మితే మనం లేదు మనం పెట్టుకోవాలనుకుంటే మనకి పాలు వస్తాయి. దాని మీద మనకి ఆవులో ఇంకో ఆవు యాడ్ అవుతుంది, మన దగ్గర పుట్టిండే ఆవు మనకి యాడ్ అవుతుంది, మనకి పాలు వస్తాయి అన్నమాట. మీకు ఈ భూమి ఉందన్నా ప్రజెంట్? ఇది మీరు వేసుకున్నారా దీనికోసం, ఆవుల కోసం? ఓకే ఓకే. ఎన్ని గుంటలు వేసినారా? 20 గుంటలు. 20 గుంటలు. 20 గుంటలు గవర్నమెంట్ గడ్డి, 20 గుంటలు కర్రలు. ఓకే ఓకే. ఇదంతా వేసుకొని మీకు దీనిలోకి ఆవులకి సరిపోతుంది. కటింగ్ మిషన్తో కటింగ్ చేసుకోవాలా, కటింగ్ చేసుకొని వేసుకుంటే ఆవులు ఏదైనా తింటాయి. ఇప్పుడు ఈ పేడ కూడా ఉంది కదా వెనకాల చూసుకుంటే, మీకు ఎన్ని దూడలు ఉన్నాయి కాబట్టి పేడ మనకి కలిసి వస్తుంది. ఎంత పోతుంది ఆ పేడ? 3,000 అమ్ముతాను. లోడ్ కొన్ని తాళ్ళ 4,000 కూడా పోతుంది. 3-4,000 ఇట్లా అట్లా ఉందన్నమాట. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లా అట్లా తీసుకుని దాన్ని బట్టి ఉంది. 3,000 అయితే 3,000, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే 4,000 చెప్తారు. ఇప్పుడు ఇది మనకి ఒక లోడ్ అంటే ఎన్ని కుంటలు సరిపోతుందా ఎరువు? 5 గుంటలకు అవుతుంది. 5 కుంటలకి ఒక లోడ్ సరిపోతుంది. పంట అనేది మంచిగా వస్తుంది, పర్వాలేదన్నా? పర్వాలేదు. ఇప్పుడు మీరు ఇదే చేసుకుంటారా లేకంటే ఏమన్నా యూరియా వేస్తారా? గడ్డికి యూరియా కాంప్లెక్స్ వేయాలా. ఓకే ఓకే. అన్నీ వేసుకుంటే మనకి మంచి గడ్డి వస్తుంది, పర్వాలేదు. నీడ గడ్డలు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎండలు ఉన్నాయి తట్టుకుంటా. పందిరు. ఓకే ఓకే. పందిర్లు వేసి ఇంకా పందిర్ల కింద కట్టేస్తారు, ఎందుకంటే ఎండలు తట్టుకోలేవు. జెర్సీ అయితే తట్టుకుంటాయి కదా, మళ్ళీ ఎక్కువ ఎండ అయితే మనుషులే తట్టుకోలేరు, కష్టం అయిపోతా. పాలు కూడా తగ్గిపోతుంది ఎండలు ఎక్కువ. ప్రజెంట్ నీడలు కట్టేస్తే మంచిదే. అన్నీ ఇప్పుడు పిండేసి ఇప్పుడు కట్టేనారు అక్కడక్కడ కొంచెంసేపులో. కొంచెం ఒకటే దాన్ని కట్టేయకుండా కొంచెం దూరం కట్టేస్తే దానిలో కొంచెం బాగుంటుంది, ఫ్రీగా తిరుగుతాయి. కరెక్ట్. పర్వాలేదన్నా, వర్కౌట్ అవుతుందా? ఓకే ఓకే. షెడ్ కూడా వేసుకున్నారు అన్నోళ్ళు అయితే చూసుకున్నట్లయితే. షెడ్ మనకంతా ఖర్చు ఎంత వస్తుందా ఒకవేళ షెడ్ వేసుకోవాలనుకున్నా? 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు. ఎన్ని ఆవులు పెట్టచ్చు? 4 ఆవులు కట్టేసుకోవచ్చు. 4 ఆవులు కట్టేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ మిగిలిన బయటేనా? బయట పక్కన కూడా కట్టేస్తారు. అంతే. మొత్తం అక్కడ కమ్ములు గోడారా కమ్ములు కట్ట మొత్తం ఒక 8 ఆవులు సరిపోతాయా? ఈ పక్క 4 ఆ పక్క 4, 8 ఆవులు. నైట్కి ఓన్లీ, మళ్ళీ పగలంతా బయట కట్టేస్తాము. ఎందుకంటే అది బౌండరీ వల్ల ఏమన్నా రాకుండా పాములు పాడు చూసుకుంటూ ఉండాలి. ఈ బీడు భూములు కాబట్టి చెప్పలేము, పాములు పాడు ఉన్న ఖర్చునా కొంచెం కష్టం. ఓకే ఓకే. కష్టం అవుతుంది. అక్కడ ఉండే అవి కూడా మీవేనా? 2 ఉన్నాయి. ఓకే. అంతా మీ బంధువులు అంతా? ఓకేనా. ఓకే, థ్యాంక్స్. ఓకే.